హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు రేపు పిల్లలిద్దరికీ స్కూల్ అయితే సెలవే, సెకండ్ సాటర్డే అనేసి స్కూల్ అయితే సెలవిచ్చారు. ఇంకా నేను మార్నింగే 7:00 ఆ టైంకి అయితే లేచి హ్యాండ్ వాష్ చేయాల్సినవి కొన్ని బట్టలు ఉన్నాయండి. సో వాటిని అయితే ఉతుకుదాము అనేసి బట్టలు అయితే నానబెడుతున్నాను అనమాట. నేను వాషింగ్ మిషన్లోకి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాడతాను కదా, అది వచ్చేసింది చివరికి. సో అది లాస్ట్లో డబ్బాలో కొంచెం అయితే ఉండిపోయిందనమాట. ఇంకా డబ్బా పాడేసే ముందు దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసి ఆ వాటర్ని ఇప్పుడు బట్టలు నానబెట్టడానికి అయితే ఉపయోగిస్తున్నానండి. ఇవి నేను బట్టలు ఎప్పుడు వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. అయితే కొత్త బట్టలు ఇప్పుడు వచ్చి వాషింగ్ మిషన్లో ఒక్కసారి కూడా వేయలేదు అనుకున్నవి, అలాగే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు లాంటివి మాత్రం నేను ఒకేసారి అన్నీ కలిపి ఉతుకుతామనేసి పక్కనైతే పెట్టుకుంటాను అనమాట. అలా పెట్టిన బట్టలండి. ఇది మొన్న అత్తగారి సారీ కట్టుకున్నారు. ఇది కలంకారీ సారీ అనమాట. దీన్ని వాషింగ్ మిషన్లో వేసి అన్ని బట్టలతో పాటు ఉతికేస్తే పాడైపోతుంది అనేసి నేను ఎప్పుడు కట్టుకున్న ఈ చీరని హ్యాండ్ వాష్ అయితే చేస్తానన్నమాట. సో ఇంకా బట్టలన్నీ ఆరేసేసి కూర్చుని అయితే నీట్గా హ్యాండ్ వాష్ అయితే చేసేసానండి. ఇంకా ఈ బట్టలు ఉతకడం ఇవన్నీ అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే చాలామంది బాత్రూంలో బట్టలు ఉతికేటప్పుడు వీడియో చూపించొద్దు భవాని, నీ వీడియో అన్నం తింటూ చూస్తాం మేము అనేసి అంటారు కదా, సో అందుకే చూపించలేదు. తర్వాత ఇంకోండి స్వెటర్ కూడా చాలా రోజులు చేసుకుంటున్నాను కదా అనేసి స్వెటర్ని కూడా నీట్గా అయితే ఉతికేసాను. ఇంక ఈ బట్టలు ఇవన్నీ ఉతికేసరికి మా వారైతే నాకు ఆకలిసేస్తుంది బాబు, నువ్వు ఫస్ట్ నాకు టిఫిన్ పెట్టి మిగతా పని చేసుకో అని అన్నారు. సో ఆయనకైతే మినపట్టేసి ఇచ్చేసానండి. ఆయన టిఫిన్ తినేశారు. తర్వాత అయితే ఇంక నేను బట్టలు ఉతికేసి జాడించేసుకుని డాబా పైకి అయితే వచ్చాను బట్టలు ఆరేయడానికి. అయితే ఫస్ట్ డాబా పైకి రాగానే చాలా భయపడిపోయి పరుగున కిందకి వెళ్ళిపోయానండి 2 ఫ్లోర్స్. ఎందుకంటే పైన కుక్క ఉన్నదనమాట. నాకు కుక్క అంటే చాలా చాలా భయం అండి. మా హస్బెండ్ అంటారు నీకు డాగ్ ఫోబియా ఉంది అనేసి అంటారు. అసలు కుక్కని చూడంగానే నాకు హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట, ఎందుకో తెలీదు. అందులోని ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే నాకు ఇంకా కంగారుగా ఉంటుంది. రోడ్ల మీద అనుకోండి చుట్టూరు ఎవరైనా మనుషులు ఉంటే నేను అంత భయపడను, కానీ ఒక్కదాన్ని ఇలా ఉన్నప్పుడు కుక్క ఉందనుకో అది ఏమైనా కరుస్తుందేమో అనేసి నాకు చాలా భయంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా మా వారిని జత తీసుకొచ్చి బట్టలన్నింటినీ డాబా పైన అయితే తీగల మీద ఆరేసేసాను. అండ్ నేను బట్టలు ఉతకంగానే స్నానం కూడా చేసేసానండి. స్నానం చేసేసి నైటీ అయితే వేసుకున్నాను. బట్టలు ఉతికాక చాలా పని చేశాను. బాత్రూమ్స్ కడిగాను, డస్ట్బిన్ నీట్గా కడిగేశాను. తర్వాత అప్పుడు నేను చక్కగా వేడివేడిగా స్నానం అయితే చేసి అప్పుడు డాబా పైకి అయితే వచ్చానమాట బట్టలు ఆరేయడానికి. కానీ ఏంటో ఈరోజు అసలు ఎండే లేదండి. రోజు ఎండ చాలా ఎండ వచ్చేది. ఇంకా ఇవి చేత్తో ఉతికినాయి కదా, వాషింగ్ మిషన్లో అయితే డ్రై అయిపోయి వస్తాయి. కానీ హ్యాండ్ వాష్ కదా, బోల్ నీళ్ళు ఉంటాయి కదా అని డాబా పైకి తీసుకొచ్చాను. కానీ ఈ రోజంతా మబ్బుగానే ఉన్నది. ఈ బట్టలు ఆరడానికి 2 రోజులు పట్టేసింది అనమాట. ఇంక ఇవన్నీ తీగల మీద ఆరేసేసి నేను మా వారు కిందకైతే వెళ్ళిపోయాము. మా వారికి టిఫిన్ కింద నేను మినపట్టు ఉంటే అది వేసేసాను కదండి, కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి. ఇంకా పిల్లలకి టిఫిన్ కావాలి. నేను రోజు రాత్రి చపాతీలు అయితే తింటున్నాము అని చెప్పాను కదండి. సో చపాతీ పిండి నిన్న కలిపింది మిగిలిపోయిందనమాట. సో ఇంకా ఉప్మా ఇవి చేయడం ఎందుకులే అనేసి నేను ఆ మిగిలిపోయిన చపాతీ పిండిని చపాతీల కింద చేసేసి పిల్లలకైతే టిఫిన్ అయితే వేసేసానండి. అవేమో కరెక్ట్గా 4 చపాతీలు అయితే వచ్చినాయి అనమాట. సో షాను 2 మను 2 తిన్నది. ఇంకా నేనైతే తినలేదు. నేను స్నానం చేస్తానని చెప్పాను కదండి. ఇంక ఇప్పుడు అయితే డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. డ్రెస్ కాస్ట్ అయితే ఎక్కువే ఉంది, 2200 అలా ఉందనమాట. అయితే ఈ డ్రెస్లో లాస్ట్ సైజు అంటే ఈ డ్రెస్ సైజు స్టార్టింగే ఎల్ నుంచి మొదలైందనమాట. సో ఎల్ ఫస్ట్ సైజ్ అయ్యింది. దీంట్లో ఎం కానీ లేకపోతే స్మాల్ కానీ ఈ సైజు అయితే లేవు. ఇంకా ఫస్ట్ సైజు ఎల్ ఉంది కదా అని ఎల్ పెట్టాను. బాగా లూజ్ అయిపోయింది అనమాట. ఇవి జస్ట్ ఇప్పుడే నాకు డెలివరీ అయినాయి, సరిపోతున్నాయా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. చెక్ చేసుకుంటే చాలా లూజ్ ఉంది అనేసి అన్నారు మా వారు. ఇంకా ఆల్ట్రేషన్కి ఏమన్నా ఇవ్వాలి, లేదు అంటే డ్రెస్సెస్ని రిటర్న్ అయితే పెట్టేస్తాను. ఇంకా రిటర్న్ పెట్టలేదు, నా దగ్గర ఉండిపోయినాయి. రిటర్న్ ఆప్షన్ కనిపించట్లేదు అనమాట. అదే చూస్తున్నాను, అయ్యో ఇంత కాస్ట్ డ్రెస్సులు ఇవి ఇలా లూజ్ అయిపోయినాయి, ఆల్ట్రేషన్ చేపిస్తే బాగుంటుందా లేదా అనేసి అనిపించింది. ఇంకా ఇది నాకు షూటింగ్ కూడా ఉన్నదనమాట ఈ డ్రెస్. అంటే ఇది నేను ట్యాగ్ చేసుకున్నాను అనుకోండి, దీని ద్వారా ఎవరైనా కొంటే కమిషన్ వస్తుంది కదా అనేసి ఆ షూటింగ్ అయితే చేస్తున్నాను నేను.
సో, ఇంకా ఈరోజు నేను సాటర్డే కంప్లీట్ చేయాల్సినవి చాలా వర్క్ ఉందండి. అందులో పెద్ద పని చేతితో బట్టలు ఉతకడం అనమాట. సో, ఆ పెద్ద పనిని పొద్దున్నే పూర్తి చేసేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను. తర్వాత నేను షూట్ చేయాల్సిన షూటింగ్స్ ఒక 3 అయితే ఉండిపోయినాయి. ఎలా అయినా ఈ 3 ఈరోజే కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. ఒకటొచ్చేసి ఈ డ్రెసెస్ షూటింగ్ ఒకటి, 2 పిల్లల ఫోటోస్ అయితే వచ్చినాయి అనమాట. అదొకటి కంప్లీట్ చేయాలి. 3 ఇంకొక ఆవిడ శారీస్ అయితే పంపించారండి. ఆ షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఈ డ్రెస్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. నేను ఒప్పుకుంటాను, కాస్ట్ ఎక్కువలోనే తీశాను. అయితే చాలా మంచి క్వాలిటీ అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నిన్న షార్ట్ వీడియో కూడా పెట్టి ట్యాగ్ చేశాను దీన్ని. కలర్ ఏంటి, వర్క్ ఏంటి అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మా వారికి అయితే టీ పెట్టాను. ఆ టీ మరిగే లోపల నేను రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి ఇప్పుడైతే నేను ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాననమాట. ఇవి పైన ఆరేయక్కర్లేదు, కింద బయట తీగలైతే ఉన్నాయి కదండి మాకు బాల్కనీలోని, ఆ తీగల మీద అయితే ఆరేస్తాను నేను. మా వారన్నారు, ఇంకా ఇంట్లో చాలా పనులున్నాయి కదా, బట్టలయితే నేను ఆరేసేస్తాను కానీ నువ్వైతే మాత్రము వేరే పని చూసుకో అన్నారు. ఇంకా నేను కూడా ఈ బట్టలు అయ్యి ఆరేస్తే ఈ డ్రెస్ పాడైపోతుందేమో అనేసి డ్రెస్ అయితే ఇంక ఇప్పేశానమాట. జస్ట్ సరిపోతుందా లేదా అని చూసి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసుకుని ఇంకా మార్చేశానండి. ఇంకా రెండో డ్రెస్ అయితే అసలు నేను దాని గురించి మీకు చెప్పలేను బాబోయ్. అసలు నేను ఎప్పుడు స్లీవ్లెస్ అయితే వేసుకోనండి. ఎవరైనా కొలాబరేషన్కి వీడియో పంపిస్తే జస్ట్ వేసుకుని ఒక 2 ఫోటోలు దిగేసి పోస్ట్ అది పెట్టేస్తాను తప్పించి నేను అసలు ఆ స్లీవ్లెస్ వేసుకుని మా డోర్ వరకు కూడా వెళ్ళను, నేను దాటను కూడా. నాకు అంత సిగ్గుగా అనిపిస్తుంది స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు. అంటే అది సిగ్గు కన్నా ముందు చిన్నప్పటి నుంచి ఒక ఇన్సెక్యూరిటీ అయితే నాలో ఉండిపోయిందనమాట. ఎందుకంటే అందరికీ స్కిన్ తెల్లగానే ఉండాలని లేదు కదండి. నాకు అండర్ ఆర్మ్స్లో నా స్కిన్ తెల్లగా ఉండదు. చిన్నప్పటి నుంచి నాకు అది బ్లాక్‌గానే ఉంటదనమాట. సో, నేనే నార్మల్‌గా బ్లాక్. అండర్ ఆర్మ్స్ దగ్గరేంటి, థైస్ దగ్గరేంటి ఇంకా బ్లాక్‌గా ఉంటుంది కదా! స్లీవ్‌లెస్ ఏసుకుంటే "నువ్వు ఇంత నలుపా? నువ్వు స్నానం చేయవా?" అని ఇలా ఎవరైనా ఎగతాళి చేస్తారేమో అని నేను చాలా చిన్న వయసప్పటి నుంచే షాను, మను ఏజ్ అంతప్పటి నుంచే నేను స్లీవ్‌లెస్ అన్న దానికి చాలా దూరంగా ఉండేదాన్ని. అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అన్న భయంతో స్లీవ్‌లెస్‌కి నేను దూరమైపోయాను. అదే భయము నాకు ఇప్పుడు 31 ఇయర్స్‌లో కూడా కంటిన్యూ అవుతుంది అంటే అసలు నేను దీన్ని ఎప్పటికీ ఓవర్‌కమ్ చేయలేనేమో అని అనిపిస్తది. అండ్ నాకు సిగ్గు కూడా అనమాట అలాగా స్లీవ్‌లెస్ ఏసుకోవడానికి. సో, ఇంకా అలా ధైర్యం అయితే చేయలేకపోతున్నాను. సో, ఒక పక్కన వీడియో షూటింగ్‌లు చేసుకుంటూనే మరో పక్కనైతే నేను అన్నం కూడా వండేసానండి. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా వంట పని అంటే అన్నం వండేసాను కానీ కూర అది వండాలి కదా! సో, నేను పప్పుచారు అయితే కాయమని మా వారైతే అడిగారనమాట. నా దగ్గర బెండకాయలు, టమాటా, కొంచెం క్యారెట్ ఉంది. సో, అవేసి పప్పుచారు అయితే కాసేస్తాను. నన్ను కొంతమంది ఆహ్, ఎర్ర కందిపప్పు కాదు భవాని, ఎర్ర కందిపప్పు కన్నా పసుపు కందిపప్పు హెల్తీ, అదే వండుకోండి అనేసి కామెంట్ పెట్టారు. అయితే నేను ఎర్ర కందిపప్పు డీమార్ట్ నుంచి మా వారు ఎక్కువగానే తీసుకొచ్చేసారండి. అయితే అది పురుగు పట్టేస్తదేమో అన్న డౌట్ కొడుతుందనమాట. అందుకనేసి నేను పసుపు కందిపప్పు మంచిగా ఉంది కదా, తర్వాత వాడదాము అని ఎర్ర కందిపప్పు మొత్తం పూర్తి చేసేద్దాము అనేసి దాన్నైతే ఈ మధ్యన ప్రతిసారి ఎర్ర కందిపప్పే వాడుతున్నాను. ఇంకొకళ్ళు ఎర్ర కందిపప్పు టేస్ట్‌గా ఉంటదా ఏంటి? లేదా పసుపు కందిపప్పు టేస్ట్‌గా ఉంటదా అనేసి అడిగారు. నాకు టేస్ట్ విషయంలో 2 ఒకేలాగా అనిపించినాయండి. ఏమీ డిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఇంకా అత్తయ్య వాళ్ళు చిక్కుడుకాయలు ఇచ్చారని చెప్పాను కదా మొన్నొచ్చినప్పుడు. ఆ చిక్కుడుకాయలు ఇంకా ఉండిపోయినాయి. సో, చిక్కుడుకాయ ఫ్రై అయితే పెట్టు అన్నారు. ఉల్లిపాయ వేసి కూర కాదండి, ఫ్రైయే కావాలని అడిగారు. ఒక పక్కన చిక్కుడుకాయ ఫ్రై పెట్టి మరో పక్కన పప్పు పప్పు చారైతే కాస్తున్నాను. టమాటా ఇవన్నీ అయితే వేసి ఈరోజు చేసిన పప్పు చారు ఏంటి, లేకపోతే చిక్కుడుకాయ ఫ్రై ఏంటి అన్నీ చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను త్వరగా వంట పని అయితే పూర్తి చేసుకుని భోజనాలు తినేసి పిల్లలిద్దరిని తీసుకుని గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. పిల్లలకి ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను. ఏమేమి కొన్నాను, వాటికి ఎంత కాస్ట్ అయ్యింది, అవన్నీ అయితే నేను ఈ వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ గోల్డ్ రేట్ గురించి కూడా ఒక ఐడియా వస్తుంది. ఈరోజు చాలా చాలా పని ఉందండి. ఇప్పటికి ఒక షూటింగే కంప్లీట్ అయింది. ఇది ఇప్పుడు రెండోది. తర్వాత ఇంకా సారీ షూటింగ్ ఉంది. మేము పిల్లలకి బట్టలు కొనాలి, పండగ వచ్చేస్తుంది కదా. తర్వాత ఇంకా పిల్లలకి చెవిలీలు కొనాలి. ఈ షాపింగ్ ఉంది, చాలా పని ఉంది. ఇంకా వంట పని అయితే పూర్తి కాలేదు. స్టవ్ మీద అయితే కూర పెట్టాను, తర్వాత పప్పుచారు కూడా పెట్టాను, అది అవుతుంది. ఈ లోపల ఇంకోటి నేను షాను మను కోసం అనేసి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అంతకుముందు ఒకసారి నేను కొలాబరేషన్ చేశానండి, రామి రాషు క్రియేషన్స్ అని.
వాళ్ళ దగ్గర ఫొటోస్ బాగా వస్తున్నాయి కదా అనేసి నేను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి షాను మనువి మన కూచిపూడివి డ్యాన్స్ చేశారు కదండి, ఆ ఫొటోస్ అయితే పంపించాను. వాళ్ళైతే ఇలా ఫోటో ఫ్రేమ్స్ అయితే చేసి పంపించారు. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది చూడాలి అనేసి ఇందాక నుంచి వెయిట్ చేస్తాను. మా షాను మను బయటకు వెళ్ళారండి ఆడుకోవడానికి. సో వాళ్ళు వచ్చినప్పుడు నేను చూసేసి వాళ్ళకి సర్ప్రైజ్గా అయితే చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఒకటి. వావ్, చూడండి మా మను మా షాను ఎంత బాగున్నారని. ఇద్దరిది సేమ్ స్టెప్ వేసిన ఫోటోని అయితే ఫ్రేమ్ కింద అయితే కట్టించారు. ఆ సిల్వర్ ప్లే బటన్ దగ్గర షానుది ఒక ఫోటో, మనుది ఒక ఫోటో ఇలా పెట్టాలండి. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ మేకులు లేవు, వాళ్ళని పిలిపించి కొట్టించాలి. మేము ఎంత సుత్తితో కొట్టినా ఇవి దిగవు. సో వాళ్ళని పిలిపించి పెట్టిస్తాము. ఎంత బాగుందో చూసారండి మన తల్లి. ఈ ఫొటోస్ అయితే నా ఫోన్లోనే తీసానండి, అయినా కూడా మంచి క్లారిటీగా అయితే వచ్చినాయి. ఇదే ఇంకా ప్రొఫెషనల్ కెమెరాతో తీసుంటే ఇంకా బాగా వచ్చేదేమోని. మా మను ఫోటో కన్నా షాను ఫోటో బాగుంది కదండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ షానుది బాగా పెట్టారు, మనుది బ్లూ పెట్టారు అనమాట. సో మా షాను మను అదే అన్నారు, అక్క ఫోటోయే బాగుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది, లైట్ ఉంది అనేసి ఇలా అంటున్నారు అనమాట. కానీ ఇద్దరిది బాగుందండి. ఇక్కడ మేకులు లేవు, మేకులు అదే మేము ఎలాగో మాది ఇంట్లో ఫ్యాన్ ఒకటి పోయిందనమాట. ఆ ఫ్యాన్ రిపేర్కి ఒక అదే ఎలక్ట్రీషియన్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి గోడకి చిల్లు పెట్టేవి. సో దాంతో అయితే చిల్లు అయితే పెట్టించి ఇద్దరు ఫొటోస్ని ఆ సిల్వర్ ప్లే బటన్ దగ్గర పెట్టించేస్తాను. కొంచెం గ్యాప్ వదిలి పెట్టిస్తాను, ఎందుకంటే నాకు ఒకవేళ గోల్డ్ ప్లే బటన్ వచ్చింది అనుకోండి, ఆ గోల్డ్ ప్లే బటన్ని సిల్వర్ ప్లే బటన్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆ పక్కన అటు ఇటు షాను మను ఫొటోస్ అయితే పెడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఏమో తెలీదు, ఈ లోపల మా వాండ్రీ ఇల్లు ఖాళీ చేసేంటంటే ఖాళీ చేసేయాల్సి వస్తుందేమో తెలీదు. మరి మా షాను మను వచ్చేసారు. పద, మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. పద ఇటు ఇటు డా గదులుకున్నాడు. ఇటు ఇటు తీ. నచ్చినాయా? చాలా నచ్చినాయా? చిన్ను హ్యాపీ, ఇలా చూడు. అయ్య బాబు, ఎవరది? ఇది ఎవరు? నచ్చేసినాయా? అలాగే నీది సిల్వర్ ప్లే బటన్ దగ్గర పెడదాము, అక్కడ పెడదామే. నీది కూడా నమ్మా సిల్వర్ ప్లే బటన్కి, నీదో పక్కన చెయ్యిదో పక్కన పెడదాము. పిల్లలిద్దరికీ వాళ్ళ ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చేసాయండి. ఇంకా మేమందరము కలిసి కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. సో ఈ వంటలు అయితే చేశాను అనమాట భోజనానికి. ఇంకా భోజనం చేయంగానే మా వారైతే గోల్డ్ షాప్కి వెళ్దామన్నారు. సరే వెళ్దాము, ఉండు కొంచెం గిన్నెలు ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసుకుని వెళ్దామన్నాను. నాకేంటంటే అన్నం తిని చెయ్యి కడగగానే ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేసేయాలి అనుకుంటానండి. ఎందుకంటే నేను ఆ టైంలో నేను కొంచెం బద్దకిచ్చాను అనుకో, ఇంకా గిన్నెలు తోమడము పోస్ట్ పోన్ అవుతూ 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 ఎప్పుడుకో నైట్కి ఒకేసారి బోలెడు గిన్నెలు తోమల్సి అయితే వస్తుంది అనమాట. సో అందుకనేసి నేను నా భోజనం కంప్లీట్ అవ్వగానే గిన్నెలు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేస్తానండి. సో ఇది నాలో ఉన్న అలవాటు. నిజంగా ఆ టైంలో గ్యాప్ ఇచ్చాను అంటే అది అలా పోస్ట్ పోన్ అయిపోతుంది. సో గిన్నెల పని అయిపోయిందంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వంటగది ఖాళీగా నీట్గా ఉంటే అదొక రిలాక్సేషన్ అనమాట. ఇప్పుడు మా షానుని ఒక చిన్న ఫ్రాంక్ అయితే చేస్తున్నాను, చూడండి. ఏడ్సేస్తుంది, కొంచెం చూసుకోవాలి కదా మీరు. అమ్మా, నాన్న పాటు తొక్కేసాడు, పేసర్ అయిపోయింది ఆ గదిలో. కాలు కడుక్కుంటున్నాడు వెళ్ళి మళ్ళీ తొక్కేసి. ఎంత కష్టపడి చేసింది పిల్ల, ఆ క్యూట్నెస్ చూద్దామని. టైం అయితే 4:30 అయ్యిందండి. ఈరోజు రేపు డ్యాన్స్ క్లాస్ లేదు అనేసి మెసేజ్ అయితే పెట్టారు. ఇంకా మేము బయటకైతే వెళ్దామని అనుకుంటున్నాము. అసలు ఈరోజు నాకు ఎంత పని ఉందంటే, ఇంట్లో నేను రోజు చేసుకునే పనితో పాటు ఇంకా కంప్లీట్ చేసిన షూటింగ్స్ అయితే కొన్ని ఉండిపోయినాయండి. ఇప్పటికి 2 షూటింగ్స్ కంప్లీట్ చేశాను. ఇంకా చూడండి ఎన్ని చీరలు ఉన్నాయని.
ఇవి ఈ శారీస్ అయితే పంపించారు ఒకళ్ళు. ఇవి కట్టుకుని వీడియో అయితే షూట్ చేసి మళ్ళీ వాళ్ళ శారీస్ వాళ్ళకి రిటర్న్ అయితే పంపించాలన్నమాట. కానీ ఇంకా నాకు ఈరోజు ఆ పని అయ్యేలాగా లేదు. సరే ఇంకా షూటింగ్ రేపు చేద్దాంలే అనేసి ఇంకా తలకైతే ఫుల్గా నూనె పెట్టేశాను. నాకు అప్పుడే తల స్నానం చేసి 3 days అయ్యిందండి. నాకేమో వెంటనే నూనె పెట్టకపోతే అసలు నచ్చదనమాట తలకి. వెంటనే నూనె పెట్టేసుకోవాలి అని అనుకుంటాను. ఇంకా అది రేపు షూట్ చేస్తాను కదా, ఇంక ఈరోజు ఎందుకు తలకి నూనె లేకుండా అనేసి నూనె అయితే పెట్టేశాను. ఇంక ఎలాగో పిల్లలకి డ్యాన్స్ క్లాస్ లేదు కదా, సో అందుకనేసి ఇప్పుడు మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. మీకు చెప్పాను కదా, షాను మను వాళ్ళు కూచిపూడి డ్యాన్స్ చేస్తున్నప్పుడు చెవిలీలు అయితే తీపిచ్చేసాను అనేసి. ఇప్పుడు వాళ్ళకి రోజు పెట్టుకోవడానికి స్టడ్స్ను, ఎప్పుడైనా ఫంక్షన్స్ అలా పెట్టుకోవడానికి చిన్నవి టాప్స్ లాంటివి అయితే తీసుకుందాం అనేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నానండి. అయితే మా షాను మను వాళ్ళవి చిన్నప్పటి నుంచి వాళ్ళకి కుట్టించిన ఇయర్ రింగ్స్వి కిందవి జారిపోయి పడిపోయినవి, లేకపోతే కట్ చేసిన ముక్కలు, వాళ్ళ ఆంజనేయ స్వామి బిళ్ళ, ఇలాగ కొంచెం గోల్డ్ అయితే చిన్న చిన్నవి ముక్కలు, చాలా ముక్కలు అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ హైదరాబాద్లో నాతో పాటు ఇంట్లో ఉన్న ముక్కలు అనమాట. ఇవి కాకుండా నరసాపురంలో ఇంకా కొన్ని చెవులు ఉన్నాయండి. షాను మను వాళ్ళవి, షానువి 2 చెవులు, మనువి 2, ఆంజనేయ స్వామి బిళ్ళ, అవి నరసాపురంలో ఉన్నాయి. అవి కాకుండా పాత పట్టాలు, నావి చైను, కాలేజ్ డేస్లో చైను, అవన్నీ తెగిపోయిన ముక్కలన్నీ నరసాపురంలో అయితే ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు నాకు నరసాపురం నుంచి రావు కదండి. సో ఇప్పుడు ఈ ముక్కలు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవైతే ఇచ్చేసి నేను షాను మను వాళ్ళకి ఇప్పుడు రోజు పెట్టుకునే చెవిలీలును, అలాగే ఎప్పుడైనా పెట్టుకోవడానికి చెవిలీలు అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. మరి అయితే ఈ ముక్కలకి మహా అయితే స్టడ్స్ మాత్రమే వస్తాయి, ఇంకా వేరే ఇయర్ రింగ్స్ కావాలంటే రావు కదండి. నేను ఎప్పటి నుంచో ఒక 6-7 months నుంచి అండి డబ్బులు అయితే సేవ్ చేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అండి, ఒక 8 months అవుతుందేమో అని, అలా చేతిలో ఉన్నప్పుడల్లా తీసుకొచ్చి డబ్బులు అయితే ఇందులో పెడుతున్నాను. సో ఇవి మొత్తము 47,000 ఉన్నాయన్నమాట. అంటే రీసెంట్గా మా హస్బెండ్ ఒక 10,000 వాళ్ళ ఆఫీస్లో ఎవరోని మేము నీకు క్యాష్ ఇస్తాము, నువ్వు మాకు అకౌంట్లో డబ్బులు వేస్తావా అనేసి అలా అడిగారంట. సో వాళ్ళు ఒక 10,000 ఇచ్చారు. అలా ఇంకా నా చేతిలో ఉన్నవన్నీ కలిపి ఒక మొత్తం 47,000 వరకు అయినాయి అనమాట. అయితే మనకి రౌండ్ ఫిగర్ అవుతుంది అనేసి 3,000 చేతి ఖర్చులకు ఉంటాయి అనేసి నా దగ్గర ఉంచేసుకుని మిగతా డబ్బులు అయితే 45,000 ఇప్పుడు తీసుకుని వెళ్తున్నానండి. సో ఇంకా ఈ గోల్డ్కి ఎంత బంగారం వస్తే అంత తీసుకుని తక్కువైతే ఈ అమౌంట్ అయితే ఖర్చు పెడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట. సో పదండి షాపింగ్ దగ్గరికి అయితే వెళ్దాము. మనకి ఏమేమి ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాము షాను మను అన్నది మనమైతే చూద్దాము. సో ఇంక ఇప్పుడు ఎలాగో గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం కదండి, నా దగ్గర పిల్లలవి నావి 2 జతల పట్టాలైతే ఇంట్లో ఉండిపోయినాయి. ఇవి రీసెంట్గానే నేను ఈ నల్ల పూసలు తీసుకున్నాను కదండి భీమా జ్యువెలర్స్లోని, అప్పుడే ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళి ఈ పట్టాలు అయితే తీసుకున్నాను. నాకో జత మనుకో జత తీసుకున్నాం అప్పుడు. అయితే ఇవి నేను కొంచెం చిన్నవి తీసుకోవాల్సింది, ఇప్పుడు ఏమైనా వాడగా ఈ పట్టాలు సాగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇంత ముక్క తీపిచ్చాలి. ఈ పట్టాలు ఇలా పెట్టుకుంటుంటే కాలు కింద నుంచి జారుకుని వచ్చేస్తున్నాయండి. ఇవి ముక్కలు అయితే తీపిచ్చి కొంచెం మెరుగైతే పెట్టించేస్తాను. ఇవి నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నానండి ఈ పట్టాలు. ఇవి బాగుంటాయి. అయితే ఈ పట్టాలు ఏమైనాయి అంటే ఇక్కడ ఇరిగిపోయిందనమాట ఈ పట్ట. సో ఇంక ఇది సెట్ అవ్వదు, వీటిని మార్పిచ్చేస్తాను. ఈ పట్టాలు మార్పిచ్చేస్తే అయిపోతుంది. ఇంక ఇవి మనువు పట్టాలండి. సిల్వర్ బాగా రేటు పెరిగిపోయిందండి బాబు. ఈ మనువు పట్టాలు ఏంటంటే ఏం లేదు, బాగానే ఉంది. కింద మువ్వల దగ్గరికి అరిగిపోయినాయి అనమాట. సో ఈ మువ్వల దగ్గరది కొంచెం అవి తీపిచ్చేసి వేరే మువ్వలు ఏమైనా నేర్పిస్తే ఇది సెట్ అయిపోతుంది. దీనికి కూడా మెరుగు పెట్టిచ్చేస్తే ఇంకొన్ని రోజులు వాడుకోవచ్చు ఇవి. అయినా వీళ్ళకి ఏమో స్కూల్లో ఏం పట్టాలేమో బాగున్నట్లేదులేండి. సో ఇవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఎటు తిరిగి 2 ఈ జత నా జత మార్పిచ్చేసి మనుది నాది పాలిష్ చేయించేసుకుంటే ఈ జత సరిపోతుంది. మనుకు ఆల్రెడీ ఇంకో జత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయిందండి. షాను పట్టాలు షాను అయితే కాలుకి పెట్టేసుకుంది. సో ఇప్పుడైతే ఇవి తీసుకుని నేను గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాను. ఇంకా మొన్న చుట్లు తీపిచ్చాను కదా, దీనికి వెళ్ళాను కదండి, స్కానింగ్కి వెళ్ళినప్పుడు చుట్లు తీసేసారు. ఆ చుట్లు నేను ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు, కానీ నా దగ్గర కొత్త చుట్లు ఉన్నాయన్నమాట. అవి నేను మీకు చూపిస్తానులేండి ఇంటికి వచ్చిన తర్వాత. సో అవి అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నేను షాప్కి అయితే బయలుదేరుతున్నానండి.
అమ్మ దగ్గర కూడా పిల్లలవి చాలా బంగారపు ఇవి చెవిలీలు ముక్కలైతే ఉంటాయండి. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి చాలా ఇయర్ రింగ్స్ అయితే మార్చాము మేము. సో, అవన్నీ అమ్మ దగ్గర ఉండిపోయినాయి అనమాట. అవి కూడా తీసుకొచ్చుంటే అసలు ఇప్పుడు నేను పేమెంటే కట్టక్కర్లేకుండా చక్కగా వీళ్ళకి మంచిగా కొనేసేద్దునేమో అనిపించింది. సో, చాలా ఇయర్ రింగ్స్ అయితే చూసామండి. ఇదైతే 800 మిల్లీగ్రామ్స్ అయితే ఉన్నది. అయితే ఇదేమన్నా పిల్లకి చెవిలీలకి పట్టేస్తదేమో, జుట్టు ఎరపోసుకున్నప్పుడు గానీ, జడ దూతున్నప్పుడు గానీ పడతదేమో అని డౌట్ వచ్చిందనమాట. అసలు నాకు ఈ దుద్దులన్నీ అలాగ అనిపిస్తదండి. పిల్లలకి చెవులు ఎక్కడ ఇబ్బంది అవుతదో అనేసి. ఇంకా అలా అయితే చూసి సెలక్షన్ అయితే చేసుకున్నాము. మనకి గోల్డ్ షాప్‌లో అస్సలు వీడియో అయితే తీనివ్వరండి. అది ఏమన్నా ప్రమోషన్ అయితే తీనిస్తారు తప్పించి, ఉత్తిగా మనల్ని ఒక్క వీడియో కూడా తీనివ్వరనమాట. ఇంకా మా పాత గోల్డ్‌ని అమ్మేస్తున్నాం కదండీ! సో, పాత గోల్డ్‌ని అయితే వాళ్ళు ఇలాగ ప్యూరిటీ చెక్ చేశారు. ప్యూరిటీ చెక్ చేసి మాకు ఇంత క్యాష్ అయితే వస్తుంది అని చెప్పారనమాట. ఒకదానికేమో 4,800, 3,400 ఇలాగ ఏదో ఏశారు కదా! 34,000 అని. సో, ఇంత అమౌంట్ అయితే వస్తుంది అనేసి చెప్పారు. సో, మేము ఫైనల్‌గా గోల్డ్ అయితే సెలెక్ట్ చేసేసుకొని కొనేసాము. గోల్డ్ షాప్‌కి వెళ్ళేసి అయితే వచ్చేసామండి. నేను పిల్లలకి తీసుకోవడానికి అయితే వెళ్ళాను కదా! డైలీ పెట్టుకోవడానికేమో స్టడ్స్ తీసుకుని ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు ఏమన్నా ఇది టాప్స్ టైప్ హ్యాంగింగ్స్ ఉండేవి మంచి బుట్టలు లాంటివి కానీ ఏమన్నా మంచి మోడల్లో తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాను. నేను అలా అనుకుని వెళ్ళి పిల్లలకి తీసుకున్నాను. ఒక్కొక్క జత తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయ్యారు కదండి, తనకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనమాట. ఎలాగో మేము ఒక అరకాసు బంగారం అయితే పెడదాం అనుకుంటున్నాము. అయితే ఫస్ట్ కాయిన్ తీసుకుందామని అనుకున్నాము. మా వారు మనం కాయిన్ తీసుకున్నాం అనుకో దాన్ని కరిగించేసి ఎందులోనైనా వేసి పెడతారు కదా, అప్పుడు మనం ఇచ్చినట్టు గుర్తింపు ఉండదు. ఇలాగా మనం ఇయర్ రింగ్స్ తీసుకున్నామంటే మా బాబాయ్ తీసుకున్నారు అనేసి మా రుతిక్ కూడా ఉంటుంది అనేసి అన్నారు మా వారు. ఇంక అందుకని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో, ఫస్ట్ షాను వాళ్ళ కోసం తీసుకున్నవి చూపిస్తానండి. మా షానుకి మనుకి ఇంకా ఒక జత అయితే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి మేము. అయితే మాకు ఏమీ పెద్దగా మోడల్స్ కనిపించలేదు. చిన్నపిల్లలకి పెద్ద ఎక్కువ ఉండవు అనేసి అన్నారు. ఇంకా విడిగా చేయిద్దామనేసి అనుకుంటున్నామండి. ఇవి మా షాను కోసం తీసుకున్నానండి ఇయర్ రింగ్స్. చాలా చిన్నవి యాడ్ చేస్తున్నాను. షాను ఎంత పడ్డాయి? 1.2 గ్రామ్సా? అంతే. మా షాను 1.126 గ్రామ్స్ అయితే పడ్డదండి. రెండు కలిపి 1 గ్రామ్ లోపలనే వచ్చేది. అదే 2 గ్రామ్స్ లోపలనే, 1.5 గ్రామ్ కూడా లేదు. ఇంక ఇవి మను కోసం తీసుకున్నానండి. మను కోసం అయితే ఇలాంటి దుద్దుల టైప్ తీసుకున్నాము. యాక్చువల్లీ నేను షాను కోసం తీసుకున్నాను కదా ఈ ఇయర్ రింగ్స్, ఇలాంటివి సేమ్ మోడల్ ఉంటే ఇవ్వండి అన్నాను కానీ ఇలాంటివి అయితే మనకి దొరకలేదు అనమాట. ఇంకా చూసి అన్ని స్టోన్తోనే ఉన్నాయండి. మీరు చాలామంది కామెంట్ పెట్టారు కదా స్టోన్ టైప్ అస్సలు తీసుకోక భవానీ పిల్లలకి అనేసి. సో, ఇంకా చివరికి చూడంగానే ఇంకా ఇది బాగా అనిపించింది, మొత్తం గోల్డ్తో ఉందని తీసుకున్నాము. ఇది చాలా తక్కువ వెయిట్ అండి, 800 మిల్లీగ్రామ్స్ ఉంది అంతే. 887 గ్రామ్స్ అనమాట, మిల్లీగ్రామ్స్లో ఉంది. ఇవి షాను మను కోసం తీసుకున్నాను. షాను మను కోసం హ్యాంగింగ్స్ తీసుకోవాలనేసి చాలా చూసామండి. మాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు. పెద్దవాళ్ళ సెక్షన్లో చూడాలంటున్నారు. అవేమో పెద్ద అనమాట. పెద్దవాళ్ళు పెట్టుకునే అంత పిల్లలకి ఎందుకు అని అనిపించింది. ప్లస్ వెనకాల పెట్టుకునేది కూడా ఇంతంత లావు ఉంది. పిల్లలకి చెవులు ఇప్పుడే సాగిపోతాయి అనేసి నేను ఇంకా తీసుకోలేదు. వెళ్తామండి ఇంకొక 1 మంత్లో, అంటే ఈ అమ్మాయిది ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ లోపల వెళ్ళి పిల్లలిద్దరికి మళ్ళీ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటాను. ఇక నెక్స్ట్ మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి. మేము ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అన్ని మేము లలిత జ్యువెలర్స్లో అయితే తీసుకున్నామండి. ఫస్ట్ భీమా జ్యువెలర్స్కి వెళ్ళాము. పిల్లల కోసమే వెళ్ళాము. తినకి ఇప్పుడు అనుకోలేదు, నెక్స్ట్ మంత్ కదా ఫంక్షన్ అప్పుడు తీసుకుందాం అనుకున్నాము. కానీ అనుకోకుండా పిల్లలవి లేవు కదా ఇవి తీసేసుకుందాము అనేసి అంటే మా వారు ఇంక తీసుకున్నాం అనమాట. ఇంకా లలితకి వెళ్ళాము అనమాట. తర్వాత పిల్లలవి భీమాలో ఎక్కువ మోడల్స్ లేవు అనేసి లలితకి వెళ్ళాము. లలితకి వెళ్తే లలితలో ఇంకా పిల్లలకి అవి తీసుకున్నాక ఇవి తీసేసుకున్నాము. అంటే షాను మన కోసం చూడడానికి వెళ్ళాము. పిల్లలకి లేవు కదా రుతికి తీసేసుకుందాం అన్నారని మా వారి తీసుకున్నాను అనమాట. ఇందులో చాలా మోడల్స్ అయితే చూసానండి నేను. అయితే అక్కడ వీడియో తీసుకోవడం అయితే కుదరలేదు. ఇక్కడ నేను చూసిన అన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి. నాకేమో ఎక్కువగా స్టోన్తో ఉన్నవి నచ్చుతున్నాయి. మా వారు ఏమంటే బంగారం ఉన్నది ఎక్కువ పెడదాము, స్టోన్ వద్దు అనేసి అన్నారనమాట. ఇంకా ఫైనల్గా ఇద్దరికి నచ్చిన మోడల్ అయితే ఇది. సో, ఇదైతే తీసుకున్నామండి. ఇదెంత మొత్తము ఇవి 4 గ్రాములకి మళ్ళీ 120 మిల్లీగ్రామ్స్ ఎక్కువ ఉందండి. 4.120 మిల్లీగ్రామ్స్ అనుకుంటుంది మొత్తం.
అంటే అరకాసుకి ఎక్కువ ఉందనమాట. సో మా వృత్తి చెవులు మాకు ఇలాగా 60,000 అయితే పడింది అనమాట. 60,000 అయిపోయింది. 59,927 రూపాయలు అయితే అయ్యిందండి ఈ చెవులకి. అయితే నేను మీకు ఇందక్కడ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, మా దగ్గర ఓల్డ్ది కొంచెం గోల్డ్ ఉంది అని చెప్పి. నిజంగా గోల్డ్ మాకు చాలా హెల్ప్ చేసిందనే చెప్పాలండి. ఎందుకంటే నేనేమన్నాను, గోల్డ్ ఇచ్చేసి పిల్లలకి ఇయర్ రింగ్స్ తీసుకుంటాను అన్నా. మా పిల్లలు ఇద్దరు ఇయర్ రింగ్స్కి నాకు 30,275 రూపాయలు అయితే అయ్యిందండి. అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ పిల్లలవి, ఆంజనేయ స్వామి లాకెట్, మళ్ళీ మా షాను మరియు రీసెంట్గా కట్ చేసిన చెవిలీలు, కింద హ్యాంగింగ్స్ 2 దొరికినాయి కదా, పడిపోయి మొత్తం ఇద్దరిది కలిపి 4 ఉండాలి, 2 దొరికినాయి. అంతకుముందు షాను చిన్నప్పుడు మనసు బేబీ అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి కూడా కింద హ్యాంగింగ్స్ అయితే దొరికినాయి. అలా అన్నీ ఇచ్చేస్తే మాకు పాత చెవిలీలకే మాకు ఎంత వచ్చింది అనుకున్నారు, 38,600 రూపాయలు అయితే వచ్చిందండి. అయితే ఇప్పుడు షానుమను కోసం తీసుకున్నాం కదా, ఈ ఇయర్ రింగ్స్ మాకు ఎంత అయింది అనుకున్నారు, జస్ట్ 30,200 రూపీస్ అయితే అయ్యిందనమాట. ఇంకా మనకి పాతట్లో 10,000 అయితే మిగిలిందండి. చాలా బాగా వచ్చింది రేట్ అయితే అని అనిపించింది మాకు. ఇంకా ఆ 10,000కి మనం ఇవి తీసుకున్నాం కదా, ఇదేమో 60,000 అయింది కదండి. నేను క్యాష్ 45,000 పట్టుకెళ్ళాను. ఇంకా మిగతా 6,800 రూపీస్ మా హస్బెండ్ ఏమో క్రెడిట్ కార్డ్ మీద అయితే పే చేశారనమాట. సో ఇలా మొత్తం ఈరోజు షాపింగ్కి మాకు 98,000 అయిందా, 90,000 అయితే అయ్యిందనమాట. సో ఇదండి. ఇంక ఇప్పుడు షాను మనుకి అయితే పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ టాప్స్ అయితే నెక్స్ట్ మంత్ అయితే తీసుకుంటాను. ఇప్పటికీ గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. రేపు పొద్దున్న పిల్లలకి బట్టల షాపింగ్ అయితే చేయాలి, ఎందుకంటే పండుగ వచ్చేస్తుంది కదండి. మరీ ఎక్కువ ఏం తీసుకోను, రెగ్యులర్గా వేసుకునే టైప్ బట్టలు అయితే తీసుకుంటాను. అది రేపు బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. షాప్ నుంచి వచ్చేసరికి నాకు ఎందుకో తెలీదు, విపరీతమైన తలనొప్పి అయితే వచ్చేస్తుంది. సో పెట్టిన తర్వాత పిల్లలు మీకు చూపిస్తాను, కామెంట్ చేయండి. పిల్లలవి హోల్స్ చాలా చిన్నవండి. వాళ్ళకి ఆ ఇయర్ రింగ్స్ దూరడానికి ఒక్కొక్క చెవికి 1/2 అవర్ టైం పట్టింది. చాలా ఏడ్చేశారు. చాలా స్లోగా ఏమీ లేదు, స్లోగా పెడుతున్నాను అని చెప్పి నేను ఒకరికి మనుకేమో నేనైతే, షానుకేమో మా వారు అలా జాగ్రత్తగా పెట్టామన్నమాట. ఒక చెవికేమో నేను, ఒక చెవికి ఆయన, అలా అయితే పెట్టామండి. చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది పిల్లలిద్దరికి పెట్టడానికి. ఈ లోపల నాకు విపరీతమైన తలనొప్పి, అసలు ఒక పక్కన తలనొప్పితో చచ్చిపోతానేమో అన్నంత అలాగొచ్చింది. వామిటింగ్స్ అయిపోతున్నట్టు రకరకాలుగా అయిపోయింది అనమాట. ఎలా అయితే ఆ పిల్లలకి పెట్టి మేము భోజనాలు చేసేసరికి టైం అయితే 10 o'clock అయింది. ఇంక ఇమీడియట్గా మేము పడుకుని పోయాము. సో ఇదండి మా గోల్డ్ షాపింగ్ వీడియో. మా షాను మను కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్ బాగున్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి. పిల్లలైతే మాత్రం చాలా ఏడ్చేసారు ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి. తగ్గిపోద్దమ్మా, తగ్గిపోద్ది. చెల్లికి అసలు నీకన్నా చిన్న చిల్లు తెలుసా, అయినా కూడా దానికి అలా పట్టించాము. చిన్నదే, ఇద్దరికి ఒకటే చిల్లు. కాకపోతే ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు పెట్టుకోలేదు, అక్క పెట్టుకుంది. ఇంకోటి పిల్లలకైతే చెవిలీలు పెట్టేశానండి. ఏడుస్తుంది పాపం మా షాను. చిన్న చిల్లు, దానికి ఏమి ఇంత దుద్దులు దూరలేదు పాపము. మనకు కూడా చాలా కష్టమైపోయిందండి, ఎంత కుస్తీ పడ్డామో నేను మా వారు కలిసి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.